ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహాసంటి ఫ్యాక్షన్ సినిమాలు ఎన్నిసార్లు చూసుంటారు? చాలా రోజులు ఆయే కదా, యాదికొస్తలేదు కదా. అయితే పాన్రి మళ్ళోసారి ఈ సినిమాలు చూసే ఛాన్స్ వచ్చింది. మళ్ళా ఏపీ ఎలక్షన్ మొత్తం ఇసోంటి సినిమా డైలాగ్ల చుట్టే తిరుగుతుంది. అసలు జోకేష్నా కూడా నవ్వని చంద్రాల్ సారు ఫ్యాక్షన్ డైలాగ్లతో నవ్విస్తుంటే ఎంత పెద్ద సీరియస్ ముచ్చటైనా సరే నవ్వుకుంటూనే ఉండే జగన్ సార్ గుస్సా అవుతుండు. వామ్మో వాయు ఇవేం డైలాగులు సవాలు రా సామే. ఏపీ రాజకీయంలో ఇంత హీటు మునిపోయినా లేకుండొచ్చు. నిన్న మొన్న కుర్చీ మడత పెట్టి టూ అనిపించిన లీడర్లు ఇప్పుడిగా బాలేబాబు డైలాగుల మీద పడ్డారు. బయట లెవెలో కాదు, సొంతం వాళ్ళ బావ చంద్రాల్ సారే పంచు డైలాగులతో వైసీపీలను పరిశాన్ చేస్తున్నట. రాసూసుకుందా నీ పతాపమేందో నా పతాపమేందో అన్న రేంజ్ లో తొడగొట్టినట్టు మీసం మెలేసినట్టు చేస్తున్నాడట. నిన్నయాల సిద్ధం సభలు పెట్టి యుద్ధం ప్రకటిస్తుండగా జగనాల్ సారు ఇక దాని మీద గుస్సాయి గుడ్లు గురకాయిస్తున్నాడు బాబు సారు. వైసీపీ పాలన ఎంత ముద్దుగుందో తెలుసుకుందాం రా దమ్ముంటే మిస్టర్ జగన్ అని బహిరంగ చర్చకు సవాల్ ఇచ్చిండు. అధికారాన్ని ఆగం చేసుకుంటా కోట్ల రూపాయల పబ్లిక్ సొమ్మును వేస్ట్ చేసుకుంటా అవేవో సిద్ధం సభలు పెట్టి అట్లా పచ్చి అబద్ధాలు చెప్తున్నాను కోపమైండు. మీరు చెప్పుర్రి తమ్ముళ్ళు, నేనంట అమలు సాధ్యంగా హామీలు ఇస్తున్నానా? ఈ జగన్ నా మీద ఇట్లా ఆరోపణలు చేస్తున్నట. దమ్ముందా జగన్ నీకు? ఉంటే తెలుసుకుందాం రా అని సినిమా లెవెల్ ఛాలెంజ్ చేసిండు. టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, ఎనీ టైం ఎనీవేర్ నేను సిద్ధం. నువ్వు సిద్ధమా? సిద్ధం సభల జగన్ అనుకుంటా సవాల్ చేసిండు. ఎవరి పాలన స్వర్ణ యుగమో ఎవరి పాలన రాతి యుగమో చర్చిద్దాం దా, చూద్దాం నీకు డిబేట్కి వచ్చేంత ధైర్యం ఉందో అని దుమ్ము దుమ్ము అరుచుకున్నాడు. చూడాలి మరి రేపు ఇంకెంత హార్డ్ డైలాగులు పిలిచి ఎక్కడెక్కడ తొడగొడతాడో.